చేయబట్టి అత్తగొడల పంచాయతీ కూడా మోపైన 4000 2500 ఆయన నోటికి మొక్కాలి. ఎటు పడితే అటు మాట్లాడిండు, ఏది పడితే అది ఇస్తా అన్నాడు. మరి అలా ఏమైందిరా అయ్యా, ఏం సంగతి ఇయ్యకపోతేవి అంటే 100 రోజుల్లోనే 6 గ్యారంటీలు అంటివి కదా, మీదికెళ్ళి శాంతాడంత లిస్టు చెప్తీవి కదా, 420 హామీలు ఇస్తేవి కదా, మరి ఏమాయన భయ్ అంటే ఇప్పుడు కొత్త డైలాగ్ నేర్చిండు. ఎంత కండలు తిరిగిన మొగోడైనా 3 నెలలనే పిల్లలు పుడతారా అంటాండి. ఇవాళ మనకు తెలియదట 3 నెలల పిల్లలు పుట్టరని. ముఖ్యమంత్రి అనేటోడు ఏమంటుండు, 3 నెలలనే పిల్లలు పుట్టిస్తారా ఎవడన్నా అని మాట్లాడుతున్నాడు. సరే రేవంత్ రెడ్డి గారు, మాకు కూడా ఎరికే, నీకు కూడా ఎరికే, 3 నెలల పిల్లలు పుట్టారు కానీ 9 నెలల పుడతారు, మాకు కూడా ఎరికే. కానీ నువ్వు చెప్పిన మాటలు 100 రోజులు అన్నావు నువ్వే అంటివి, 3 నెలలు నువ్వే చెప్తివి, మేము చెప్పినావా? 3 నెలలనే ఇస్తా అని చెప్తివి, ఇయ్యకపోతివి. సరే 3 నెలల పిల్లలు ఉంటారు నాకెరికే, మరి 30 నెలల్లో ఉట్టకపోతే ఏం పిలవాలి నిన్ను? 30 నెలలు అయిపోయాయి కదా, మరి 30 నెలల్లో ఇప్పటి వరకు ఒక్క స్కీమ్ అమలు చేయకపోతేవి, ఏమని పిలవాలి నిన్ను? ఏమని తిట్టాలి నిన్ను? ఏం చెప్తివి నువ్వు ఆ రోజు? గ్యారంటీ కార్డు ఇస్తేవి, గ్యారంటీ కార్డు ఇచ్చిగో ఇది నా గ్యారంటీ, ఇగో రాసుకోండి, సంతకం పెడుతున్నా, ఇగో బాండ్ పేపర్ మీద రాసిస్తున్నా అని చెప్పి ఒక్కొక్కడు జేమ్స్ బాండ్ లెక్క బాండ్ పేపర్లు రాసిచ్చిండు. ఇవాళ ఏడబెట్టుకోవాలి కార్డులు, మరి ఏం చేసుకోవాలి కార్డులు? రైతులకు ఈ రోజు వరకు, ఇలా 4 మే, ఈ రోజు వరకు రైతు బందే పడలేదు. 15,000 చెప్పిండు, 15,000 కాదు కదా, ఇలా ఎకరం కూడా రైతు బంధు పడలే ఇంకా పూర్తిగా. రుణమాఫీ అన్నాడు, 2 లక్షల రుణం మాఫీ చేస్తా అన్నాడు, ఉరుక్కుంటా పోని తెచ్చుకోండి నేను కడతా అన్నాడు, రాంగన సంతకం పెడతా అన్నాడు. ఎన్నెన్ని మాటలు చెప్పి ఆగం చేసి మొత్తానికి కుర్చీలో కూర్చున్నాడు. ఈ కుర్చీలో కూర్చున్నాక వెనకటికి ఎవడో ముఖం బాగా లేకపోతే అద్దం బల కొట్టిండట, ముఖం చక్కగా లేక అద్దం బల కొట్టిండట. ఆయన ఒక అట్లా తయారైంది. ఈయన కూడా ఏమైనా అయినా రేవంత్ రెడ్డి అంటే గట్టిగా అడిగినావు అనుకో, రైతు బంధు ఎందుకు ఎత్తలేవురా భయ అంటే నీ లాగుల తొండలు ఇడిచి పెడతా అంటాడు. ఏమైనా మాకు 2,500 మహిళలకు ఇస్తా అంటివి, ఏం సంగతి అంటే నీ గుడ్లు వీకి గోటీలు ఆడతా అంటాడు. ఏమైనా ఇక ఫ్రీ స్కూటీ అంటివి, ఏం సంగతి అంటే నీ పేగులు తీసి మెడలు వేసుకుంటా అంటాడు. గట్టిగా తిప్పినావు అనుకో, ఏం చేస్తారు మీరు? నన్ను కోసుక తింటారా? నన్ను కోసుక తింటే తప్ప నాకు ఏం లేదు, ఏం చేసుకుంటారో చేసుకోపోండి అంటాడు. కోసుక తినేందుకు ఏమిటిది ఆయన? మామిడికాయనా, సేపా, పుచ్చిపోయిన పుచ్చకాయ గాయనట కోసుక తినుండ్రి, కోసుక తినుండ్రి అని మాట్లాడుతుంది. అంటే ఎంత తెలివి తక్కువ ముఖ్యమంత్రి మనకున్నాడు ఇవాళ అంటే. ఎవరన్నా సొంత రాష్ట్రాన్ని తిడతారా అమ్మ? ఇప్పుడు సొంత కుటుంబాన్ని తిట్టుకుంటామా? ఇంట్లో పంచాయతీలు ఉంటే కూడా బయటికి పోయి అందరం ఒకటిగా పక్కింటి ఉందని పంచాయతీ పడితే ఒకటై మాట్లాడతాం. అసలు నేను ముఖ్యమంత్రి ఎటువంటి మాటలు మాట్లాడుతుండు? ఢిల్లీకి పోతే నన్ను దొంగోలే చూస్తుర్రు, చెప్పులు ఎత్తకపోతాడేమో అని చెప్పి నాకు అపాయింట్మెంట్లు ఇస్తలేరు, నన్ను గలవనిస్తలేరు అని మాట్లాడుతుండు ముఖ్యమంత్రి. తెలంగాణ రాష్ట్రం అట క్యాన్సర్ పేషెంట్లు ఎక్కున్నదట, ఎయిడ్స్ పేషెంట్లు ఎక్కున్నదట. మరి ఇటువంటి మాటలు మాట్లాడే ముఖ్యమంత్రి మనకు అవసరమా? ఇసొంటోడు మనకేమైనా చేస్తాడా? మీరు ఆలోచించాలి. అందుకే ఇవాళ తమ్ముడు నాగరాజు ఒక మంచి మాట చెప్పిండు. పెద్దలు కేసీఆర్ గారు ఉన్నప్పుడు మన సిరిసిల్లకి ఏం చేసిండో ఒక్కసారి యాద్ చేసుకోండి. సిరిసిల్ల ఒకనాడు ఒక తాలూకా కేంద్రం, ఇవాళ జిల్లా కేంద్రం అయింది. మీ కళ్ళ పక్కనే, మీకు వెనుకనే బ్రహ్మాండమైన కలెక్టరేట్ కట్టి ఇలా కలెక్టర్ను కరీంనగర్కి వెళ్ళి మీ కళ్ళ ముంగట మీ బోనాల, మీ రగుడు, మీ చంద్రంపేటకి వెళ్ళి కిలోమీటర్ యువతల కలెక్టర్ గారిని తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టి జిల్లా కేంద్రం చేసిండు మన నాయకుడు కేసీఆర్ గారు. సిరిసిల్లకు సముద్రాన్ని తీసుకొచ్చిండు కేసీఆర్ గారు. తంగలపల్లి వాగు నాకంటే బాగా మీకెరక మానేరు వాగు. ఎండాకాలం వచ్చినంటే సుక్క నీరు కనబడకపోతుండే. కేసీఆర్ గారు వచ్చినాక కాళేశ్వరం ప్రాజెక్టు కడితే బ్రహ్మాండంగా 24 గంటలు నీళ్లుండే విధంగా ఆడిపోతే, ఆ బ్రిడ్జ్ కాడిపోతే, ఆ గుట్ట మీదకి పోతే అది కింద ఉన్న సముద్రమా వాగా అన్నట్టు మిడ్మానే రిజర్వాయర్, అవతల పక్కకు మల్కపేట రిజర్వాయర్ కట్టి మొత్తం భూగర్భ జలాలు పెంచి ఈ ప్రాంతం మొత్తం సస్యశ్యామలమయ్యే విధంగా పుట్లకు పుట్లు వడ్లు వండేటట్టు, బ్రహ్మాండంగా రైతులు సంతోషంగా ఉండేటట్టు, మంచినీళ్లకు కూడా గోస లేకుండా చేసిండు కేసీఆర్ గారు. 200 పెన్షన్ను 2,000 రూపాయలు చేసిండు. ఆడపిల్ల పెళ్లి చేసుకుంటే కళ్యాణ లక్ష్మి ఇచ్చిండు. ఆడపిల్ల కడుపులో బిడ్డ పడితే కేసీఆర్ కిట్ ఇచ్చిండు. అంగన్వాడీకి పోతే పాలు గుడ్డుతోనే ఆరోగ్య లక్ష్మి అనే కార్యక్రమం పెట్టిండు. చచ్చిపోతే కూడా ఆఖరికి ఇంటికాడ ఫ్రీగా ఆ శివం దించిపోయేటందుకు బండ్లు పెట్టిండు. ఆఖరికి ప్రసూతికి ఇంటికాడికి వచ్చి బండ్ల కూర్చోబెట్టుకొని ఎక్కించుకొని పోయేటట్టు అమ్మ ఒడి ఎక్స్ప్రెస్ పెట్టిండు. ఇటువంటి కార్యక్రమాలు కేసీఆర్ గారు చేసిండు. మంచి పనులు చేసిండు. కానీ సరే
మనోళ్ళు కొంతమంది ఆశలు పడ్డారు. ఆయన 2000 ఇస్తేనే 4000 ఇస్తా అంటుండు కదా, ఆయన 10,000 ఇస్తేనే 15,000 ఇస్తా అంటుండు కదా, ఆయన మరి 24 గంటల కరెంట్ ఇస్తా అంటే 48 గంటలు ఇస్తా అంటుండు కదా, ఇస్తాడేమో 10 ఏళ్ళు ఆయనకి ఇచ్చినాం కదా, ఒకసారి ఈయనకి ఇస్తాం ఏంది తీ అన్నట్టు ఇచ్చింది. ఇలా ఏమైంది? నేను పొద్దున సంగారెడ్డి జిల్లాకు పోయినా, అక్కడ రైతులు లబో దివో అని కొట్టుకుంటాను. ఒక్క వరి కొనుగోలు కేంద్రం తెరవలే ఈ రోజు వరకు. జొన్నలు కొంటలేరు, మక్కలు కొంటలేరు, శనిగలు కొంటలేరు, ఏది కొనుడు లేదు. ఏది కొంటే మళ్ళీ వాళ్ళకు మద్దతు ధర ఇవ్వాలి, బోనస్ ఇవ్వాలి. ఏది కొనకపోతే లొల్లే లేదు, ఆయనతో పోయి బ్రోకర్లకు దళారులకు అమ్ముకుంటారని ఇలా రైతులను రోడ్ల మీద పుట్లకు పుట్లు వడ్లు ఎక్కడికక్కడ వాళ్ళు పాపం కుప్పలు పోసుకొని ఎక్కడికక్కడ ఎదురు చూస్తుంటే లబో దిబోం అంటుంటే అడిగినోడు లేడు, పట్టించుకున్నోడు లేడు. నిన్న రంగారెడ్డి జిల్లాలో ఒక రైతు ఆ ఐకేపీ సెంటర్లోనే చూసి గౌరయ్య అనే రైతు ఆఖరికి వడదెబ్బకు అక్కడనే చచ్చిపోయింది. డోర్నకల్లులో వరంగల్ జిల్లాలో అక్కడ మరొక రైతు, ఆయన పేరు ఎంకన్న. వర్షం పడుతుంది అంటే ఆగమాగమై ఆయన సెంటర్లో అటు ఇటు ఉరికి ఆ కప్పెతందుకు టార్పాలింగ్ కోసం దేవులాడుకుంటూ అటు ఇటు ఉరుకుతుంటే పిడుగుపడి అక్కడిదక్కడనే చచ్చిపోయింది. ఇలా ఒకరిద్దరు కాదు, కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక 1000 మంది రైతులు ఇప్పటి వరకు చచ్చిపోయిన వాళ్ళు. కనీసం రైతు బంధు దిక్కు లేదు, సస్తే రైతు బీమా లేదు, పంటలు కొనేటోడు లేదు, మద్దతు ధర ఇచ్చేటోడు లేడు, టైంకు ఆఖరికి యూరియా కూడా దొరకలేదు. ఇలా యూరియా కోసం కూడా యుద్ధాలు చేసే పరిస్థితి వచ్చింది మళ్ళా తెలంగాణలో. ఎండాకాలం అయితే కరెంటు కూడా చక్కగా ఇచ్చే ముఖం లేదు. ఎందుకు చెప్తున్నా ఈ మాట అంటే, ఒక్క తప్పు ఓటు వేస్తే, ఒక్కసారి తప్పు చేస్తే 5 ఏళ్లు గోసపడాలి. కేసీఆర్ గారు చెప్పిండు మనకు, మోసపోతే గోసపడతారు, ఆగం కాకుండ్రి రైతు సోదరులారా, రైతు బిడ్డలారా, ఆగం కాకుండ్రి. కాంగ్రెస్ కొత్తది కాదు, బీజేపీ కొత్తది కాదు, 50 ఏళ్లకెళ్ళి చూస్తున్నాం వీళ్ళను. మనల కష్టం, మన తెలంగాణ కష్టం వాళ్ళకి తెలియదు. ఎన్నటికైనా నాకుండే దుఃఖం వాళ్ళకు ఉండది అని కేసీఆర్ గారు చిల్కకు చెప్పినట్టు చెప్పిండు. కానీ మనోళ్ళు కొంతమంది ఇల్లే, మీరు సిరిసిల్లలో నా కోట్లేసిరు, నన్ను గెలిపించారు, కానీ పక్కన ఏం లాడలా, మానకొండూరులా, హుస్నాబాద్లా, ఇవతల కామారెడ్డిలా కాంగ్రెస్ వాళ్ళని గెలిపించారు. ఇలా గెలిపించిన పాపానికి కాంగ్రెస్ వాళ్ళు 2.5 ఏళ్లకెళ్ళి ఇలా రాసి రంపాన పెడుతున్నారు రైతులను. మన పిల్లలను 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పిరమ్మా, 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాం పిల్లలకు, మొదటి సంవత్సరంలోనే ఇస్తాం అని చెప్పి రాహుల్ గాంధీ వచ్చి చెప్పిండు. 2.5 ఏళ్ళ 12,000 ఉద్యోగాలు కూడా ఇయ్యలే. ఏమైందిరా అయ్యా అంటే, మాకు తెలియదు గట్లే ఉంటది, కాంగ్రెస్ మోసం గిట్లే ఉంటది అని తప్పించుకొని ఎవరు సందులలో పడి వాళ్ళు తిరుగుతా ఉన్నారు. ఎంత దారుణమైన పరిస్థితి అంటే, నిన్న కరీంనగర్ లో, ఇప్పుడు ఆడికెళ్ళి వస్తున్నా నేను, నిన్న కరీంనగర్ లో ఒక బంగారు దుకాణం మీద 5 తుపాకులు పట్టుకొని పోయి పొద్దున 11 గంటలకు, నిన్న పొద్దున 11 కొట్టంగా కరీంనగర్ లా బంగారు దుకాణం మీద పడి ఆడ కాల్పులు జరిపి 4 షూట్ చేసి బంగారం ఎత్తుకొని పొద్దున కూడా వారిపోయింది. అంటే ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి ఇలా రాష్ట్రంలో ఉన్నది. దయచేసి మీరు ఆలోచన చేయండి. పోలీసులు పనిచేస్తలేరు, వ్యవసాయ అధికారులు వాళ్ళ పని చేస్తలేరు, అందరూ ఒకటే పని పెట్టుకున్నారు, దోచుకో దాచుకో. రేవంత్ రెడ్డి హైదరాబాద్ లో దోసుకుంటుండు, మాకు దోచినంత మేము దోసుకుంటామని ఎక్కడోళ్ళు అక్కడ మంత్రులు, ఎమ్మెల్యేలు దండుపాలెం ముఠా లెక్క దోసుకునే పనులనే పడ్డారు. మనం భయపడే అవసరం లేదు. మీకు సిరిసిల్ల వరకు నేనున్నా, తప్పకుండా నేను చేయగలిగేది మా తమ్ముడు నాగరాజు చెప్పినట్టు, మా తమ్ముళ్ళు అక్కడ బోనాలలో ఉండే శ్రవణ్ గాని, ఎల్లం గాని, రాములు గాని, ఇంకా ప్రశాంత్ గాని, మిగతా సోదరులు గాని అందరం కలిసి కట్టుగా ముందుకు నడుద్దాం. తప్పకుండా మనం ఇక్కడ మన ప్రాంతంలో మనం ఏమి ఇబ్బంది పడకుండా చూసుకుందాం. కానీ తప్పకుండా మన మీద బాధ్యత ఉన్నది. మళ్ళీ తిరిగి కేసీఆర్ సార్ వస్తేనే, మళ్ళీ తిరిగి కేసీఆర్ సార్ వచ్చి రాష్ట్రాన్ని పట్టాలు ఎక్కిస్తేనే మన బతుకులే మనం బాగుపడతాయి. లేకపోతే మాత్రం మళ్ళా కోసపడే పరిస్థితి. ఏనాడు మనం అనుకోలే, కళలో కూడా అనుకోలే ఇంత మోసం జరుగుతుందని. కానీ మోసం జరిగింది. ఇవాళ మొత్తం అన్ని వర్గాలు, ఒక యువకులను మాత్రమే మోసం చేయలే, ముసలోళ్ళను మోసం చేసిండు, 4,000 పెన్షన్ అని చెప్పిండు, బీసీలను మోసం చేసిండు, 1,00,000 కోట్లు ఇస్తా అన్నాడు, సంవత్సరానికి 20,000 కోట్ల బడ్జెట్ అన్నాడు, బీసీలకు 42% వాటా ఇస్తా ప్రభుత్వ కాంట్రాక్టులలో అన్నాడు. ఒక్క పని చేయలే ఇప్పటి వరకు. ఎస్సీలకు మోసం చేసిండు, కేసీఆర్ 10 లక్షలు ఇస్తే నేను 12 లక్షలు ఇస్తా అని మోసం చేసిండు, 12 పైసలు ఇయ్యలే. మైనారిటీలకు మోసం చేసిండు, అట్లాగే ఎస్టీలకు మోసం చేసిండు, మహిళలకు కూడా మోసం చేసిండు. నిన్న ఇలా మాట్లాడుతుండే ముఖ్యమంత్రి కొత్తగా 1 కోటి మంది మహిళల్ని కోటీశ్వరులు చేస్తారట. 1 కోటి మందిని. నేను చెప్పిన అసెంబ్లీలో, ఆ 1 కోటి మంది కోటీశ్వరులు అయితే ఎన్ని సున్నాలు పెట్టాలో చెప్పురా భయ్ అని అడిగి
అది కూడా తెలియదు ఆయన. నెలకు 2.5 వేలు ఇచ్చే ముఖం లేనోడట, మిమ్మల్ని కోటీశ్వరులు చేస్తారట.